ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి విజయనగరం వెళ్దాం. ఉత్తరాంధ్రలో ఇందాక ఆల్రెడీ మనం వైజాగ్ ప్రజలతో మాట్లాడాం. విజయనగరంలో కూటమికి మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ అన్ని సీట్లు కూడా అటు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అంత కసి తీర కూటమికి ఓట్లు ఎందుకు వేశారు? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్క సీటు కూడా రాలి. కానీ ఈసారి తిరగబడింది. అవే సీట్లు ఒక్క సీటు కూడా రాని టీడీపీ ఈసారి అక్కడ క్లీన్ స్వీప్ చేసింది. ఎందుకు తిరగబడింది? గతంలో జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు కాదని ఆ ప్రభుత్వాన్ని వద్దని తిరస్కరించి ఇప్పుడు టీడీపీ కూటమిని ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ ఏం కోరుతున్నారు కొత్త ప్రభుత్వం నుంచి? ఒకసారి మా కొలీగ్ శివశంకర్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. 164 సీట్లు అయితే ఇచ్చారు. వైసీపీకి కేవలం 11 సీట్లు ఇచ్చారు. అసలు ఎందుకు ప్రజలు ఇంత పెద్ద తీవ్ర నిర్ణయం తీసుకున్నారు? కూటమికి ఇంత పెద్ద ఘన విజయాన్ని ఎందుకు సాధించి పెట్టారు అనేది ప్రజలను అడిగి తెలుసుకుందాం. కొంతమంది పబ్లిక్ అంతా ఉన్నారు. చెప్పండి, అసలు అంటే జగన్ చేసిన తప్పులేంటి గత ప్రభుత్వం? ప్రజలు ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ అలసిపోయి ఉన్నారండి. జగన్ చేసిన పనులు అలసిపోయిన చేతనే జనం ఎప్పుడు కూడా కూటమికి బాగా గుద్దిశారు. 164 సీట్లు కూడా గుద్దిశారు. అది చెప్పవలసింది. అయితే ఈ కూటమి నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కూటమి నుంచి మంచి కోరుకుంటున్నారు. ఏంటంటే పెట్టిన పథకాలు శుభ్రంగా ఇచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు కూటమి మళ్ళీ అందరూ వస్తారు. వీళ్ళు రేపు పొద్దున్న అదే ఇచ్చేసారు అనుకోండి, వీళ్ళు కూడా ఇదైపోతారు. జనం ఇప్పుడు ఎలాగా తీర్పు చెప్పారో అలాగే తీర్పు చెప్తారు. జనం మట్టుకు మాత్రం జనం మహా తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఎన్నాళ్ళు జనం వేరే, ఇప్పుడు జనం వేరే. అది జనం మాత్రం. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు వైసీపీ చేసినటువంటి తప్పులైతే ఆయన చెప్పారు. టీడీపీ నుంచి మీరు ఇంకా ఏం విద్యా ఉద్యోగాల పరంగా ఏమైనా కోరుకుంటున్నారా? మా ఉద్యోగాల కాదు కాదండి, ఊరికి 60 ఇళ్ళు వచ్చాయండి. 60 ఇళ్ళు వచ్చి టీడీపీ వైఎస్ఆర్ వాళ్ళకి ఇచ్చారు. కానీ మరి ఇందులో కూడా భేదాలు ఉన్నారు కదా. ఒక ఇల్లు కూడా మామూలుగా టీడీపీ వాళ్ళకి ఇవ్వలేదండి. అలాంటి ఖర్చు పెట్టుకొని అంతే. మా ఊరే కాదు, ప్రతి గ్రామం అదే పని. అంచేత అందరూ వేస్తారు ఓట్లు. దాన్ని మరి మనకి ఎవరి మీద చేయగలము? ఏంటంటే 60 ఇళ్ళు వచ్చిన అటు 30 ఇళ్ళు ఇవ్వాలి, ఇటు 30 ఇళ్ళు ఇవ్వాలి. ఆ 60 ఇళ్ళు వాళ్ళకే ఇచ్చారు. దానివల్ల సాకు కొట్టింది. మీరు చెప్పండి. మహిళలందరికీ, అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఖచ్చితంగా వాళ్ళందరూ ఓట్లు వేస్తారు, గెలిపించే జగన్ అయితే అనుకున్నారు. కానీ ఎందుకు అసలు ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు? తీవ్రమైన నిర్ణయం అంటే ఇచ్చిన వాళ్ళకే ఒక్కొక్క ఇంట్లో పథకాలైనా ఏదైనా ఇచ్చిన ఇంట్లోనే 2-3 ఇళ్ళు వాళ్ళ తరపులకి ఇచ్చుకోండ్రు. టీడీపీ ప్రభుత్వం వాళ్ళకి ఒక్కటి ఏది కూడా అమలు చేయలేదు. ఇచ్చిన జాగాలు కూడా వైసీపీ వాళ్ళకే. ఏ యొక్క ఉద్యోగం అయినా వాలంటీర్ అయినా వైసీపీ వాళ్ళకి మాత్రమే. టీడీపీ అనే నాయకులకి ఎవరికి ఇవ్వలేదు. అదే ప్రభుత్వం 2 పక్కల సమానంగా చూస్తే ఈరోజు ప్రభుత్వం జగనే నెక్స్ట్ వచ్చేవాడు. కానీ అది చేయలేదు. కాబట్టి మన భూమి పట్టాల మీద కూడా అతని ఫోటో వేసుకోవడం వల్ల ఈరోజు మన భూమి పట్టాల మీద ఫోటో ఉంది, రేపు మా ఇంటి మీద కూడా ఫోటో ఉంటుందని ఒక ఆలోచనతో ఎదుర్కొంటారు జనాలు. అంతే. మీరు చెప్పండి, చంద్రబాబు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటారు? కూటమి నుంచి మేము చంద్రబాబు నుంచి ఏటు కోరుకుంటాం. మాకు అన్ని మంచి అట్లా చేస్తాడని, శుభ్రంగా పేదవాళ్ళని చూస్తాడని. డ్వాక్రా ఉన్నోళ్ళకి 10,000 ఇచ్చాడు. అప్పుడు ఆడపిల్లల నాంచాలు ఇచ్చాడు. మరి పప్పులు, ఉప్పులు, బెల్లాలు, గిల్లలు అన్నీ ప్రతి ఒక్కరికి బాగా ఇచ్చాడు. బాగానే చూశాడు. నువ్వు బాగా చూశాడు. మాకు చంద్రబాబు నచ్చాడు, మేము వేసాం. అంతే మా కారణం. మీరు చెప్పండి, పిల్లలకు ఉద్యోగాల విషయంలో చంద్రబాబు నుంచి కోరుకుంటున్నారా మీరు? ఉద్యోగాలు పిల్లలు చూస్తాడు, చదువుకున్న వాళ్ళు వాళ్ళే వేస్తాను అన్నాడు డబ్బులు. మాకు ఒక చిన్న భేదవాదం చూస్తాడు. మునుపు కూడా గెలుతాడు కూడా చూశాడు బాబు. ఈడొచ్చిన కాంచి ఎవరు వేసామో ఆ వర్తకాన్నే మన వర్తకాన్ని మరి చూడలేదు. అందరికి ఫీజులు ఇవన్నీ కూడా పిల్లడికి కూడా ఉద్యోగం లేదండి. పిల్లలు రోడ్ల మీద తిరుగుతాండ్రు. ఉద్యోగాలు ఎంత అప్పులు చేసి మేము చదివించినా రోడ్ల మీద తిరుగుతాండ్రు, రూపాయికి పనికి రాకన్నా. అదే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం చేస్తుందని మార్పు చేసి పిల్లలకు ఒక భవిష్యత్తుని ఇస్తారని టీడీపీకి వేయడం జరిగిందండి. స్వరకమే చేసింది. అతను మంచోడే కాదనలేదు. కానీ ఆటకాసు ఉన్నోళ్ళు మటుకు మంచోళ్ళు కాదు. వాళ్ళ పెట్టి మనం దిగాము. అతనికి ఒకసారి ఛాన్స్ ఇచ్చాం. కానీ అతను పిల్లలు అన్ని వాళ్ళు అందరినీ రోడ్డు మీద కీడ్చి వదిలాడు తప్ప. కానీ పిల్లల భవిష్యత్తు అయితే ఎవరికి బాగుపడే వాళ్ళు అన్ని చూశాడు. కానీ మన ఏ పోల్ కోసం ఇల్లు కానీ ఏటి నిరుపేదలకి మనం ఇల్లు ఇవ్వలేదు. నిరుపేదలకి ఇవ్వలేదు. ఉన్నోళ్ళకి 7 అంతస్తులు 4 అంతస్తులు ఉన్నోళ్ళకే ఇచ్చారు ఇల్లులో. నేను వాళ్ళకి ఇవ్వలేదు. అది ఎంచుకొని నువ్వు ఇవ్వలేదు, నువ్వు వేయలేదు మా కోటని నాయకులు చేసిన పనికి ఇవాళ జగన్ తీసుకోండి. మెయిన్ కారణం అది.
మరి ఇంకేటి కాదు మాకు గుళ్ళు కూర్చొస్తాం అతని మీద కాదు ఈ లేకపోతే మా మీద చేస్తామని మేము అనలేదు ఇప్పుడు ఏద్దామో మా మీద మాకు అదే ఖర్చు మరి ఇంకేటి కాదు మమ్మల్ని ఇచ్చాడు ఏడుపాళ్ళు తీసాడు పిల్ల ఇల్లు 30 సంవత్సరాలు బట్టి ఇల్లు నాకన్నా ఉన్నది పిల్లకి ఇల్లు ఇచ్చారు ఎటు ఇవ్వలేదు ఒక మండవా మరి పేదోళ్ళకి ఎవరైనా సరే ఇల్లు ఇవ్వలేదు అంచేత మాకు ఒళ్ళు మంది మన 18 ఏళ్ళైనా వేసారు ఏంటండి వేయలేదు సగం మందికి వేసారు సగం మందికి వేయలేదు ఆ వచ్చిన ప్రభుత్వం పంపించినా కూడా మధ్య నాయకులు తినేసారండి జగన్ చేసే పొరపాటు అయితే కాదు మధ్యలో నాయకులు తినేసి ప్రజలకు పెట్టలేదు ఏంటంటే జగనే పంపించలేదని జనాలు జగన్ అనుకుంటారు కానీ మరి నాయకులే చేశారో ఏం చేశారో జనాల్లో మార్పు రావడానికి కారణం ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసిందనే మారారండి అది సో ఇది ప్రజలు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్కు మించి వాళ్ళ నాయకులు చేసినటువంటి అనేక తప్పిదాలు కేవలం వైసీపీ నాయకులకే వాళ్ళు సంక్షేమ పథకాలు అందించుకోవడం, ఇచ్చిన ఇంట్లోనే మళ్ళా సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు ఎవరికంటే అర్హులైన వారికి ఇవ్వకుండా కేవలం వైసీపీ వర్గీయులకి అటు ఇల్లులు కావచ్చు సంక్షేమ పథకాలు ఇవ్వడం, వీటితో పాటు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నుంచి చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు అంటే చంద్రబాబు హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి, అటువంటి పథకాలే మాకు కావాలి, పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇతరత్ర ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే అప్పుడు చంద్రబాబు ప్రవేశం అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందాలనుకుంటున్నాం. అందుకనే చంద్రబాబు కూటమికి చంద్రబాబు జనసేన టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అందుకే పట్టం కట్టమని అయితే ప్రజలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.